పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. ఖమ్మం జిల్లా పాలేరు నాగార్జున సాగర్ ఆయకట్టుకు సాగునీరు విడుదల చేశారు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గత ఏడాదిలో వరదలకు ఖమ్మం జిల్లాలో అనేక ప్రాంతాలతో పాటు పాలేరు మెయిన్ కెనాల్ తెగింది. వాటన్నింటినీ లాస్ట్ సీజన్లో వాటర్ అయిపోయిన తర్వాత రిపేర్ చేశారు. ఎడమ కాల్వకు ఇవాళ 400 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. కృష్ణా బేసిన్లో కూడా ఇన్ఫ్లో వచ్చిన కారణంగా మొదటి పంటకు ఢోకా లేదు. నాగార్జున సాగర్ రిజర్వాయర్లోకి కూడా నీరు సమృద్ధిగా వచ్చింది. సాగర్ నీటి విడుదలకు సంబంధించి ఖమ్మం జిల్లా పాలేరు నుంచి మా ప్రతినిధి మహేందర్ పూర్తి సమాచారం అందిస్తారు. నాగార్జున సాగర్ 2వ జోన్ పరిధిలో ఉన్న 2,55,000 ఎకరాల ఆయకట్టుకు సంబంధించి నీటి విడుదల, పాలేరు నుంచి కూడా నీటి విడుదలను కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఇది రైతులకు సంబంధించి కూడా ఎంతో ఉపయోగకరంగా మారనుంది. దీనికి సంబంధించి దాదాపుగా అంటే మనం చూసుకుంటే ఈ కృష్ణా ఎగువ పరివాహక నుంచి కూడా ఆశించిన మేర వరద వస్తుండడంతో కూడా కొన్ని రోజుల్లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉంది. దీనిలో భాగంగానే కూడా నీటి అంటే పాలేరు జలాశయాల నుంచి కూడా 28 అడుగుల గరిష్ట నీటి మట్టానికి గాను ప్రస్తుతం 20 అడుగుల నీరుంది. ప్రస్తుతం పాలేరు జలాశయం సమీపంలో 132 కిలోమీటర్ల వద్ద జరుగుతున్న యూటీ పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి. దీంతో తొలుత 20 తేదీ సంబంధించి నీటి విడుదల చేయాలని ఈ నెల 20 భావించినా కానీ పాలేరులో నీరు సమృద్ధిగా ఉండడం, రానున్న రోజుల్లో నాగార్జున సాగర్ నుంచి నీరు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్న నేపథ్యంలో యూటీ పనులు 90% వరకు కూడా పూర్తి కావచ్చాయి. ముందుగానే నీటి విడుదల చేసేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకపోవడంతో కూడా దాంతో అనుకున్న తేదీ కంటే ముందే ఈ నారుమడులు పెంపకం, అదేవిధంగా పలు చోట్ల ఎండుతున్న నారుమడులు, ఖరీద వరి పంటలు కాపాడేందుకు కూడా ఈ నీటిని ఇవ్వాలని భావించారు. పాలేరు నుంచి కూడా నాగార్జున సాగర్ సంబంధించి నీటి విడుదల సంబంధించి ప్రారంభించారు. మొత్తం అంతా రైతాంగం ఎవరు ఆందోళన చేయవద్దు, ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని ఒక భరోసాను కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటుగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి